నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్ దేశ కొత్త జాతీయత చట్టాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకతను ఉప ప్రధానమంత్రి గారు నొక్కి చెప్పారు. జాతీయ గుర్తింపును కాపాడటానికి, జనాభా సమతుల్యతను పరిరక్షించడానికి ఇది చాలా అవసరమని ఆయన అభివర్ణించారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైన చట్టపరమైన నిబంధనల పరిధిలో కువైట్ పౌరసత్వ హక్కులు పరిరక్షించబడేలా చూసేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని దృఢంగా, పారదర్శకంగా అమలు చేస్తుందని తెలిపారు. పౌరసత్వపై దీర్ఘకాలంగా ఉన్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం జాతీయ ప్రాధాన్యతగా మారిందని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే నకిలీ కువైటీలు ఎవరైతే ఉన్నారో దాదాపు 1,00,000 మంది అయితే పట్టుబడడం జరిగిందనమాట. కువైటీ పౌరుల జనాభా మనం చూసుకుంటే 15 లక్షలు అందరికీ తెలిసిన విషయమే. ఆ 15 లక్షలలో ఇప్పటి వరకు 1,00,000 మంది అయితే పట్టుబడడం జరిగిందనమాట. పట్టుబడిన తర్వాత వాళ్ళకు DNA పరీక్షలు నిర్వహించి వాళ్ళ యొక్క తాతల తరాల నుంచి మొత్తం డేటా తీస్తే కానీ వాళ్ళు కువైటీ పౌరులు కాదు. సిరియా, సౌదీ అరేబియా, UAE అలాగే ఇతర గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల నుంచి, ఇరాక్ నుంచి కానీ, ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని చెప్పేసి ఈ నేపథ్యంలో కువైట్ దేశం కొత్త జాతీయత చట్టాన్ని తీసుకొని వచ్చింది. దాన్ని త్వరలోనే అమలు చేస్తాము. కువైట్లోని నకిలీ కువైటీలను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించారన్నమాట. 1,00,000 మంది నకిలీ కువైటీ పౌరులంటే ఆ యొక్క 1,00,000 మంది నకిలీ కువైటీలు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలకు వాళ్ళు గూఢచార్యులుగా మారితే కానీ, అంటే కువైట్ శత్రు దేశాలకు గూఢచార్యులుగా మారితే కానీ కువైట్ దేశానికి పెను ముప్పు ఉండేదన్నమాట. ఆ యొక్క పెద్ద ముప్పు నుంచి కువైట్ దేశం తప్పించుకుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.